కులంలో పుట్టాం కానీ పార్టీల్లో పుట్టలేదు. మన ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనతోటి వచ్చినటువంటి కులం, మన పుట్టుకతోటి వచ్చినటువంటి కులం మన సత్యదాకా ఉంటుంది. మనకి పార్టీలు అనేటువంటి నీకు ఇష్టమైతే ఉంటావు, లేకపోతే పోతావు. పార్టీల గురించి సరే, ఇది పద్మనాభం గారు సంస్మరణ సభ కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ గత 4-5 రోజులుగా 10 రోజులుగా ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాయో కొన్ని రాజకీయ పార్టీలు, ఏ విధంగా దుర్మార్గమైనటువంటి విధంగా మరి ఆ సభలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్పర్ చేసి సమాధానం చెప్పించుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే దీని గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలనేటువంటిది మనవి చేస్తూ, ఆయన ఆశయ సాధనకి ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు 5% రిజర్వేషన్ ఇచ్చాం మేము, ఇప్పుడు మాట్లాడకూడదు అనుకున్నాం కానీ ఇది తప్పనిసరిగా మాట్లాడగలిగినటువంటి సందర్భం. 5% రిజర్వేషన్ ఇచ్చాం మేము అని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. అయ్యా, దేంట్లో ఇచ్చినా పర్లేదు, దేంట్లో ఇస్తున్నారు చెప్పండి. ఇచ్చినటువంటి రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పేటువంటి విధానం మాత్రం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటే 2.5 సంవత్సరాలు అయింది, మీరు వచ్చి 26 నెలలు 28 నెలలు అయింది. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మిమ్మల్ని ఎవరిని అడ్డుకున్నారా? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? దయచేసి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీని మీద ఆలోచన చేసి ఆయన ఆశయ సాధ్యానికి కృషి చేసినప్పుడు మాత్రమే ఆయన ఆత్మ శాంతిస్తుందనేటువంటిది మరొకసారి మనం చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జోహార్ ముద్రగడ.